హలో ఫ్రెండ్స్, నిజంగా ఏదో అనుకుంటే ఏదో జరిగింది. నేనైతే ఈ రేంజ్లో అసలుకే ఎక్స్పెక్ట్ చేయలేదు. మహా అయితే ఒక ఆడియో సాంగ్ రిలీజ్ చేస్తారు. మహా అయితే మనకి ప్రోమోలో చూపించారు కదా, చికిరి చికిరి అని చెప్పి రామ్ చరణ్ అన్న స్టెప్ వేసేది, అది పెడతారు అని చెప్పి నేనైతే అంతకు మించి ఎక్స్పెక్టేషన్సే పెట్టుకోవాలా. జస్ట్ లిరిక్స్ సాంగ్ వస్తే చాలు, జస్ట్ చిన్న అప్డేట్ వస్తే చాలు, జస్ట్ చిన్న ఫస్ట్ లుక్ వస్తే చాలు అనేటటువంటి ఎక్స్పెక్ట్ చేసే మనకి డైరెక్ట్గా ఫుల్ వీడియో సాంగ్ వదిలినటువంటి బుచ్చిబాబు గారికి ఎలా థ్యాంక్స్ చెప్పాలనేటటువంటిది నాకైతే ఒక్క మొక్క అర్థం కాల. ముందు సాంగ్ గురించి జాగ్రత్తగా మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ప్రోమోలో చికిరి చికిరి అనేటటువంటి దాన్ని హైలైట్ చేశారనమాట. ఇందులో హైలైట్ చేసింది ఏంటంటే ఫస్ట్ జస్ట్ ఒక లిరిక్ పడతా చూడండి. ఆ చంద్రుల్లో ఒక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తై తక్క అని చెప్పి స్టార్ట్ అయిందనమాట. చికిరి చికిరి అని చెప్పి మన రామ్ చరణ్ అన్న పెద్ద ప్రోమోలో ఏ విధంగా అయితే సిగ్నేచర్ స్టెప్ వేసిండో అదేవిధంగా ఇందులో కూడా లైక్ ప్రోమోలో ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంది కదా, బాల్ వస్తుంటే ముందుకెళ్ళి కొట్టడంతోనే పెద్ది అని చెప్పి మజ్జా మజ్జా అనేటటువంటి మ్యూజిక్ వస్తుందిగా, దాంతో అయితే నింపేసిండు. సాంగ్ ఎలా ఉంది అనేటటువంటిది ఒక్క మొక్కలో చెప్పాలంటే ఒక్క మొక్కలు అసలే చెప్పలేను. ఆల్రెడీ స్టార్టింగ్లో పట్టదనమాట అసోసియేషన్ విత్ సుకుమార్ అనేటటువంటి క్యాప్షన్ ఆల్రెడీ స్టార్టింగ్లో పెట్టేసిండు. దీని అర్థం ఏంటంటే మనం ఇంకో మాస్టర్ పీస్ని చూస్తున్నాం. లైక్ రంగస్థలంలో ఏ విధమైనటువంటి రామ్ చరణ్ చూసామో, రంగస్థలంలో ఏ విధమైనటువంటి సాంగ్ చూసామో, రంగస్థలంలో ఏ విధమైనటువంటి స్క్రీన్ ప్రెజెన్స్ చూసామో, రంగస్థలం లాంటి మాస్టర్ పీస్ సినిమాని మళ్ళీ మీరు చూడబోతున్నారు అనేటటువంటిది జస్ట్ స్టార్టింగ్లోనే మనకైతే బుచ్చిబాబు గారు వివరించేశారనమాట. రంగస్థలం అని చెప్పలేం కానీ దానికి మించి సినిమా అని చెప్పి నాకైతే అర్థమైంది జస్ట్ ఈ సాంగ్ వింటేనే. ఒక్క మొక్కలోనే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రంగస్థలంలో ఎంత చక్కగున్నావే లక్ష్మి ఎంత చక్కగున్నావే అనే సాంగ్ మీరు అబ్జర్వ్ చేయండి. వినంగలోనే మనకి ఎక్కిద్ది అనమాట. కొన్ని సాంగ్స్ వినగా ఫస్ట్ విన్నప్పుడు బోర్ కొడతాయి, ఫస్ట్ విన్నప్పుడు చికాకు పడతాయి, ఇదేంది ఇంత రెగ్యులర్గా ఉంది, ఇదేంది ఇంత రొటీన్గా ఉంది అనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. ఎప్పుడైతే మనం ఫుల్ వీడియో సాంగ్ వింటామో, ఎప్పుడైతే మనం ఒక 10 సార్లు వింటామో, ఎప్పుడైతే మనం థియేటర్లో వింటామో ఆ తర్వాత అది ఎక్కిదే. కానీ రంగస్థలంలో ఉన్నటువంటి సాంగ్స్ అలా కాదు, వినగానే అమ్మటే మనకు దూరిపోతాయి అనమాట. వినగానే మనం దానికి ఎడిక్ట్ అయిపోతాం, ఒక్కసారి వింటే చాలు పదే పాడుతూ ఉంటాం. అలా ఫీల్ ఇచ్చినటువంటి సాంగ్ రీసెంట్ టైమ్స్లో ఏదైనా ఉందంటే ఈ ఖచ్చితంగా ఈ చకిరి సాంగ్ అని చెప్పి 100% మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. దాంట్లో డౌటే లేదు. చూడండి ఎలా వివరిస్తుంటో. ఆ చంద్రుల్లో ఒక్క, ఇప్పుడు అమ్మాయిలు ఎవరినైనా సరే చందమామతో పోలుస్తారు. ఇప్పుడు పులిహోర కలపంటే ఎలా కలుపుతాం, నింగిలో ఉండాల్సిన చందమామ నా ఎదురుగా ఉంది ఏంది, అదేంది నువ్వు నైట్ టైం డ్యూటీకి వెళ్ళాలి కదా, చందమామ డ్యూటీ చేయాలి కదా, ఎక్కడ ఉండవేంది అని చెప్పి ఎవరైనా సరే అమ్మాయిని చందమామ, నిండు చందమామ అనేటటువంటి దాన్ని పోలుస్తారు. కానీ ఇక్కడ మన పెద్దగాడు చూసుకున్నట్టయితే అమ్మాయిని నిండు చంద్రుడితో పోల్చింది అనమాట. చంద్రుడితో పోల్చడం అనేటటువంటిది ఇంత మట్టికి ఎక్కడ కూడా వల్ల చంద్రుడు అబ్బాయిలతో పోలుస్తారు. కానీ ఇక్కడ చూడండి, ఆ చంద్రుడిలో ఒక్క, చంద్రుడు అనేటటువంటిది చాలా అందంగా ఉంటుంది, దాంట్లో సగం అందం అయితే కింద పడిందే జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తై తక్క అనేటటువంటిది వివరించడం. జస్ట్ ఒక్క లిరిక్లోనే ఆ హీరోయిన్ మీద తను ఎంతలా ప్రేమించి పెంచుకుంటూ, ఆ హీరోయిన్ తను ఎంతలా ఎలివేషన్ చేస్తుండో అనేటటువంటిది మనకైతే ప్యూర్గా వివరించేటటువంటి ప్రయత్నం. మ్యూజిక్ అయితే పంబరేగిపోయింది, ఒక్కొక్క లిరిక్ అద్భుతంగా ఉంది. ఇంకా వినే కొద్దీ వినబుద్ధి అవుతుంది అనమాట. ఈజీగా చెవులోకి ఎక్కుతుంది, ఈజీగా బుర్రలోకి ఎక్కుతుంది. రేపటి నుండి ప్రతి ఒక్కళ్ళ రింగ్ టోన్గా మారిద్దే. నిన్నటిదాకా జస్ట్ మీరు శాంపిల్లో చూశారు. ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ చేశారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ చేయలేదు. కానీ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ తిరుగు లేకుండా చేస్తారనమాట. ఎందుకంటే ఈజీ స్టెప్స్, రామ్ చరణ్ అన్న బ్యాట్ పట్టుకుని వేసేటటువంటి స్టెప్, బ్యాట్ సిగ్నేచర్ స్టెప్, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉన్నాయి. వీటిని చాలా మంది రీక్రియేట్ చేస్తారు, వీటిని చాలా మంది ఫాలో అవుతారు అనేటటువంటిది క్లారిటీగా కొత్తగా అర్థమవుతుంది. దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. ముఖ్యంగా రామ్ చరణ్ అన్న లుక్స్, నోట్లో బద్దాగల వీడియో ఉంది, తను బీడీకి ఎంత ఎడిక్ట్ అనేటటువంటిది చూపించడం అనమాట. రీసెంట్ టైమ్స్లో సిగరెట్ తాగడం అనేటటువంటి హీరోలకు చాలా ప్యాషన్. కానీ ఆ టైంలో చూసుకున్నట్టయితే సిగరెట్లో సిగరెలు జస్ట్ బీడీతో నోట్లో పెట్టుకొని సినిమా మొత్తం నడిపించబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. క్రికెట్ ఆడేటప్పుడు బ్యాటే, అది పని చేసేటప్పుడు బ్యాటే, రన్నింగ్ చేసేటప్పుడు ఆ బ్యాట్ పట్టుకోవటం, అండ్ బ్యాట్కు తను ఎంత ఎడిక్ట్ అయ్యిండో, క్రికెట్కి తను ఎంతలా ఎడిక్ట్ అయ్యిండో, ఆ క్రికెట్తో పాటు ఆ బీడీకి కూడా తను అంతలా ఎడిక్ట్ అయ్యిండో అనేటటువంటిది చూపించడం అనమాట. ముఖ్యంగా మన హీరోయిన్ ఫస్ట్ లుక్ చూసినప్పుడు నాకు నవ్వొచ్చింది. ఇదే చూసుకున్నట్లయితే ఓర మాస్ గెటప్లో, ఊరు గెటప్లో మస్తు రగడ్ లుక్లో ఉండు. కానీ ఈ అమ్మాయి ఏంది మరి ఏందో చేచమ్మ గీచమ్మ అన్నారు, అంత యునిక్గా లేదేంది, అంత గొప్పగా లేదేంది. మన రంగస్థలంలో మన రామలక్ష్మి ఎలా అయితే ఉందో దాంట్లో కనీసం 10% లేదేంది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది ఫస్ట్లో మన జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ చూసినప్పుడు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే నిజంగా తన మధ్య ఉన్నటువంటి లవ్ స్టోరీ ఏంటంటే, ఈ అమ్మాయి ఒక తోపే ఫ్రెండ్స్. లైక్ క్రికెట్ ఆడడానికి యాంకరింగ్, ఇప్పుడు మనకు చేస్ గర్ల్స్ ఉన్నారు కదా, అదేవిధంగా అక్కడ భారీ స్థాయిలో లైక్
రాష్ట్ర స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు తన యాంకరింగ్గా వస్తుంది, తను ఐటమ్ గల్లా వస్తుంది. సో తను చూసుకున్నట్లయితే తోపే అనమాట, ఒక డిగ్నిటీ ఉన్నట్టు అమ్మాయి, ప్యాషన్ తెలిసినటువంటి అమ్మాయి. కానీ మన పెద్దిగాడు చూసుకున్నట్లయితే ఊరిలో పెరిగినటువంటి వాడు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను జస్ట్ ఒక చీజ్ గల్లాగా, ఒక ఐటమ్ గల్లాగా చూస్తారు. కానీ మన పెద్దిగాడు మట్టికే తన లైఫ్ పార్ట్నర్ లా చూస్తారు, తన లవర్ లా చూస్తారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మీరు సాంగ్ మొత్తం అబ్జర్వ్ చేయండి. మన రంగస్థలంలో ఎంత చక్కగా ఉన్నావే లక్ష్మి సాంగ్ లాగా, అంటే లైక్ మొత్తం తన వెంటే పడుతూ ఉంటాడు. మన చిట్టుబాబు చూసుకున్నట్లయితే రామలక్ష్మి కూడా పడుతూ ఉంటాడు, కానీ రామలక్ష్మి ఎక్కడ కూడా డేకదు చిట్టుబాబుని ఆ సాంగ్ మొత్తంలో. సో ఇందులో కూడా అంతే, మన పెద్దిగాడు ఆ అమ్మాయి అమ్మంటే అంతగనంగా పడుతుండు, అచ్చమ్మ ఏమంటే అంతగనంగా పడుతుండు, కానీ అచ్చమ్మ మన పెద్దిగాడి వైపు తిరిగి కూడా చూడలేదు అనమాట. సో ఇతను తను బాగా లవ్ చేస్తాను కానీ తను లవ్ చేయట్లేదు అనేటటువంటిది నాకు తెలిసి ఇది సినిమా స్టార్టింగ్లో వచ్చేటటువంటి ఫస్ట్ సాంగ్ అని చెప్పి మనమైతే 100% అనుకోవచ్చు. ఫ్రీక్వెంట్గా రిలీజ్ చేస్తారు గబ్రో అని అనుకోమాకంటే, కొన్నిసార్లు అటు ఇటుగా అయితే అనమాట. బాగా బాగున్నటువంటి సాంగ్ని ఫస్ట్ రిలీజ్ చేస్తారు, తర్వాత వేరే సాంగ్స్ రిలీజ్ చేస్తారు. కానీ ఈ సినిమాలో చూడండి ఖచ్చితంగా మన హీరోయిన్ చూసిన వెంటనే ఈ విధమైనటువంటి సాంగ్ పడిద్ది అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ముఖ్యంగా మన రామ్ చరణ్ అన్న గ్రేజ్, ఆ గ్రేజ్ని ఎవడు మ్యాచ్ చేయలేడు. అంత హార్డ్ స్టెప్పులు కూడా చాలా అంటే చాలా ఈజీగా చేస్తాను అనమాట. లైక్ ఆ స్టార్టింగ్లో చూపించింది కాళ్ళ మీద 2 కాళ్ళ మీద పడి చెగిరి 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 అని చెప్పి వెనక్కబడేది, అదేమంత ఈజీ స్టెప్ కాదు. ఇప్పటిదాకా వందలాది మంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పటిదాకా చాలా మంది రీల్ చేశారు, కానీ ఎవరు కూడా ఆ గ్రేజ్ని, ఆ రామ్ చరణ్ యొక్క దాన్ని మెయింటైన్ చేయలేకపోయారు, మ్యాచ్ చేయలేకపోయారు. అంటే మీకు అర్థం చేసుకోండి, మ్యాక్సిమం న్యాయం చేసినట్టే అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెయిర్ స్టైల్, అది అందరికీ కూడా డ్రీమ్ బాయ్. అంత లాంగ్ హెయిర్ మామూలుగా లేదు, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను లుక్ అబ్జర్వ్ చేశారు, ఏ నుండి ఎడదాకా ఉంది హెయిర్. ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా హెయిర్ పెంచడానికి, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, హెయిర్ ఫాల్స్ వస్తాయి, తలకాయ నొత్తది, చాలా అంటే చాలా చికాగ్గా ఉంటుంది. అది చాలా మంది విగ్గు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, అది విగ్గు కానే కాదు, అది ఒరిజినల్ హెయిర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ పెద్ద సినిమా కోసం రామ్ చరణ్ అన్న ఒరిజినల్ హెయిర్ని పెంచిండు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. అండ్ ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చింపేసిండు. అక్కడక్కడ విన్నటువంటి ట్యూన్ ఏరా, అక్కడక్కడ విన్నటువంటి మ్యూజిక్ ఏరా అనేటటువంటి ఫీల్ వచ్చినప్పటికీ వినే కొద్దిగా యూనిక్గా అనిపించింది, వినే కొద్దిగా కొత్తగా అనిపించింది అనమాట. లైక్ డిఎస్పి గారు మట్టిగా ఇలాంటి సాంగ్స్కి సరైనటువంటి మ్యూజిక్ ఇవ్వగలరు. జస్ట్ మన రంగస్థలంలో ఉన్నటువంటి ప్రతి సాంగ్ కూడా ఈ రేంజ్లో మ్యూజిక్ మన డిఎస్పి గారు ఇవ్వగలరు. లైక్ ఆ ఊరు అట్మాస్ఫియర్లోకి తీసుకెళ్ళటం, ఆ అమ్మాయిని వర్ణించేటప్పుడు దానికి తగ్గట్టు మంచి బీజిఎం ప్లే చేయడం ఓన్లీ డిఎస్పి గారి వల్లే అయితే. కానీ ఏఆర్ రెహమాన్ గారు దాటేశారు అనేటటువంటి చెప్పడంలో నేనైతే ఏమాత్రం మొహమాట పన్నా. మనకి డిఎస్పి గారు ఈ పెద్ద సినిమా కోసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తే బాగుండేది అని చెప్పి నేను అప్పుడు అనుకున్నా, కానీ ఇప్పుడు 100% చెప్తున్నా ఏఆర్ రెహమాన్ కూడా మాక్సిమం న్యాయం చేస్తాం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎలా చెప్తున్నాను అంటే, పెద్ద ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు మజా మజా సాంగ్ కూడా మంచి ఆదరణ వచ్చింది అనమాట, మంచి హైప్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఈ చిగిరి సాంగ్ కూడా మంచి హైప్ రాబోతుంది, మంచి ఆదరణ రాబోతుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. జస్ట్ రెడీగా ఉండండి, ఇంకో ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. రైల్వే ట్రాక్ దగ్గర కూడా కొద్దిగా షూటింగ్ ఉంది. ఇది జస్ట్ ఏదో ఫైట్ అనుకున్నాను నేను, మన రామ్ చరణ్ అన్న ఇక్కడ ట్రావెల్ చేస్తాను అనుకున్నా, మరి దీన్ని సాంగ్ కోసం కేటాయించారా? లైక్ చాలా షార్ట్స్ ఉన్నాయి, మీరు రైల్వే ట్రాక్ మీద అబ్జర్వ్ చేయండి. కమెడియన్ సత్యతో కూడా ఒక షాట్ ఉంది, మన బుచ్చిబాబు గారు కూడా మేకింగ్ చేస్తున్నారు, అదొక షాట్ ఉంది, రామ్ చరణ్ కూడా తిరిగి వస్తున్నారు, అదొక షాట్ ఉంది. ఈ విధంగా రైల్వే ట్రాక్ మీద చాలా అంటే చాలా షార్ట్స్ ఉన్నాయి. అక్కడ బ్యాట్ పట్టుకున్న కూడా ఒక షాట్ ఉంది. ఇన్ని షార్ట్స్ పెట్టిందంటే రైల్వే ట్రాక్ అనేటటువంటిది మెయిన్ హైలైట్ అవబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకో షాట్ ఎక్కడుందంటే ఊరి బయట అనమాట. లైక్ మన పెద్దిగాడు ట్యాప్కోసారి డ్రెస్ మారుస్తూ ఉన్నాడు, అంటే తను క్రికెట్ ఆడడానికి ఊర్లు తిరుగుతున్నారు అనేటటువంటిది ఇంకా మనకు వివరించేటటువంటి ప్రయత్నం. ఈ విధంగా చెప్పుకుంటూ పోలే కానీ ఈ సాంగ్లో చాలా అంటే చాలా బ్రేక్ డౌన్ డీటెయిల్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా హైడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ అయితే కొద్దిసేపు మ్యూజిక్ని డామినేట్ చేసిండు, కొద్దిసేపు సాంగ్ని డామినేట్ చేసిండు, కొద్దిసేపు జాన్వీని కూడా డామినేట్ చేసిండు, ఉన్నటువంటి మొత్తం కాస్ట్ని కూడా డామినేట్ చేస్తే తనొక్కడే హైలైట్గా నిలబడ్డాడు అనేటటువంటిది చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే త్రిబుల్ ఆర్ మూవీలో 2000 మందిలో ఉండి కూడా ఆ 2000 మందిని డామినేట్ చేస్తే అలా కనబడ్డటువంటి హీరో మన రామ్ చరణ్. అలాంటిది ఈ పెద్ద సాంగ్లో వీళ్ళందరినీ డామినేట్ చేయడం పెద్ద విషయం కాదనమాట. సో మీకు ఏ విధంగా అనిపించింది సాంగ్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీరు అడిగితే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. గర్ల్ ఫ్రెండ్ చాలా సినిమాలో రిలీజ్ అయ్యే వాటి రివ్యూతో కూడా మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.